హాయ్ గైస్, ఈ వీడియోలో మనకి డేటాబేస్లో సబ్ లాంగ్వేజ్ ఉన్నాయన్నమాట. అంటే మనకి ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది కదా, సో ఎస్క్యూఎల్ సర్వర్లో సబ్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. అవి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సబ్ లాంగ్వేజెస్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్. సో అసలు సబ్ లాంగ్వేజ్ అంటే ఎందుకు వచ్చాయి, అసలు ఏంటో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎస్క్యూఎల్ సర్వర్ అంటే ఏంటో మనకు తెలుసు కదా. ఒక డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి మనం ఎస్క్యూఎల్ సర్వర్ యూస్ చేసుకుంటాం కదా, అంటే ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ యూస్ చేసుకుంటాం కదా. అది ఎస్క్యూఎల్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ ద డేటాబేస్. స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ కదా. సో మనకి ఇందులో మనకి ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా, ఒక డేటాబేస్ని రిమూవ్ చేయాలన్నా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డేటాబేస్ మనకి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇది మనకి MySQL డాష్బోర్డ్ అన్నమాట, అంటే వర్క్ బెంచ్ కదా. అంటే మన MySQL ఓపెన్ చేయగానే ఎలా కనబడుతుంది కదా. సో ఇలాంటప్పుడు మనకి ఇనీషియల్గా కొన్ని డేటాబేసెస్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఒకసారి మీకు జూమ్ ఇన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇక్కడ మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ మనకి ఆల్రెడీ స్కీమాస్ అని చెప్పి ఇక్కడ మనకి కొన్ని డేటాబేసెస్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి అన్నమాట. డిఫాల్ట్గా మనకి MySQL సర్వర్ ఓపెన్ చేయగానే కొన్ని డిఫాల్ట్గా క్రియేట్ అయిపోయి ఉన్నాయి కదా. సో SYS సిస్ అని, వరల్డ్ అని, సెకిలా అని, సో ఇవి ఇలా ఉన్నాయి కదా. సో ఇలా డేటాబేస్ ఉన్నాయి కదా, ఇవి డిఫాల్ట్గా క్రియేట్ అయిపోయి ఉన్నాయన్నమాట. కాకపోతే మనం ఓన్గా ఒకటి క్రియేట్ చేసుకోవాలంటే మనం క్రియేట్ చేసుకోవాలి కదా. సో ఆ క్రియేట్ చేసుకోవడానికి ఒక లాంగ్వేజ్, అలాగే మనకి ఆ క్రియేట్ అయిన డేటాబేస్లో మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలంటే ఒక లాంగ్వేజ్, అలా మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉంటాయి అన్నమాట. అందుకే వాటిని సబ్ లాంగ్వేజ్ అంటారు. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో దేర్ ఆర్ బేసికల్గా మెయిన్ 4 టైప్స్ ఆఫ్ సబ్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. సో 4 టైప్స్ ఆఫ్ సబ్ లాంగ్వేజెస్. సో ఫస్ట్ది ఏంటంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. సో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. అండ్ సెకండ్ది ఏంటంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. అండ్ థర్డ్ది ఏంటంటే డేటా క్వెరీ లాంగ్వేజ్. అండ్ ఫోర్త్ది ఏంటంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో మొత్తం ఈ ఫోర్ ఉన్నాయి కదా. ఈ 4 చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మెయిన్గా ఇవే ఉంటాయి. సో ఇక్కడ మనకి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఉంది కదా. సో ఈ వీడియోలో నేను మీకు జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. నెక్స్ట్ పార్ట్లో మొత్తం అంతా కోడ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. కోడ్ అంటే ఏంటి, SQL క్వెరీస్ కూడా రాస్తూ ఉంటాం అన్నమాట. సో క్వెరీస్ అంటాము. మామూలుగా అయితే పైథాన్లో అయితే పైథాన్ కోడ్ అలా అంటాం కదా, ఇందులో క్వెరీస్ అనుకుంటాం అన్నమాట. సో క్వెరీస్ కూడా రాస్తాం, సో ఎగ్జాంపుల్స్తో సహా. సో ఇక్కడ మనకి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఉంది కదా. సో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనకి క్రియేషన్ ఆఫ్ డేటాబేస్, రిమూవల్, క్రియేషన్ ఆఫ్ టేబుల్స్. మనం చెప్పాం కదా రిలేషనల్, DBMS అంటే ఏంటి, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కదా. సో ఇందులో మనకి ఏముంటాయి, ఇందులో టేబుల్స్ ఉంటాయి అన్నమాట. మెయిన్ మొత్తం అంతా ఇక్కడ అంతా సర్క్యులేట్ అయ్యేది టేబుల్స్ చుట్టూనే. మొత్తం డేటా అంతా టేబుల్స్ ద్వారానే మేనేజ్ అవుతుంది అన్నమాట. సో క్రియేషన్ ఆఫ్ టేబుల్స్, రిమూవల్ ఆఫ్ డ్రాప్ అంటే రిమూవల్ ఆఫ్ టేబుల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయను, ఎలా యూస్ చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయను. ఈ వీడియోలో జస్ట్ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. సో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే అర్థమైంది కదా, డేటాబేస్ని క్రియేట్ చేసుకోవడం, టేబుల్స్ని క్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ మనకి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లోకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు క్రియేట్ అయిన టేబుల్లో మనం డేటా ఇన్సర్ట్ చేసుకోవాలి కదా. మనకి క్రియేట్ ఉంది కదా అప్పుడు టేబుల్. సో క్రియేట్ అయిన టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేసుకోవడం, డేటా రిమూవ్ చేసుకోవడం, ఇవన్నీ మనకి డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్లోకి వస్తాయి అన్నమాట. సో ఒకసారి టేబుల్ అంటే ఏంటో ఒకసారి మనకి అసలు ఇంట్రడక్షన్ చెప్తాను అన్నమాట. అసలు ఏంటో ఒకసారి ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అని చెప్పి ఒక డేటాబేస్ ఆల్రెడీ ఒకసారి క్రియేట్ చేసుకున్నాను అన్నమాట డెమో కింద మీకు. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డేటాబేస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. జస్ట్ ఇప్పుడు మీకు అర్థం చేసుకోవడానికి చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ అని చెప్పి అక్కడ ఉంది కదా, ఇది మనకి డేటాబేస్ అనమాట. సో ఈ డేటాబేస్లో మనకి ఇక్కడ టేబుల్స్ అని ఉన్నాయి కదా, టేబుల్స్, వ్యూస్, స్టోర్డ్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్నది ఏంటంటే టేబుల్స్. మిగతా 3 పార్ట్స్ ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గా ఇప్పుడు టేబుల్స్ ఉన్నాయి కదా. సో టేబుల్స్లో నేను మై టేబుల్ అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో ఇలా మై టేబుల్ అని టేబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ టేబుల్లోకి మనం డేటా ఇన్సర్ట్ చేసుకోవాలంటే మనం యూస్ చేసే లాంగ్వేజే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అన్నమాట. సో మనకి డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్లోకి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఆప్షన్స్ వస్తాయి.
సో దీని తర్వాత థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ యూస్ చేసే ఆప్షన్ అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఒక డేటాబేస్లో డేటా స్టోర్ చేసుకున్నది ఎందుకు, మనం ఆ డేటాని ఫ్యూచర్లో యూస్ చేసుకోవడానికే కదా. ఎందుకంటే ఒక డేటా మనం స్టోర్ చేసుకున్నామంటే మన ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ ఉంటుంది కాబట్టి మనం ఆ డేటాని స్టోర్ చేసుకుంటాం. సో ఆ స్టోర్ చేసుకున్న డేటాని ఎలా అంటే యాక్సెస్ చేసుకునే విధానమే మనకి డేటా క్వెరీ లాంగ్వేజ్ అన్నమాట. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే సెలెక్ట్ అంటాము. సెలెక్ట్ క్వెరీస్ అని కూడా మొత్తం SQL మొత్తం పేరే సెలెక్ట్ అని వచ్చేసింది అన్నమాట. ఎందుకంటే మనకి ఎక్కువగా యూజ్ చేసేదే సెలెక్ట్ అనే ఈ డేటా క్వెరీ లాంగ్వేజ్ ప్రాసెస్. సో ఈ సెలెక్ట్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసుకుని మనం చాలా క్వెరీస్ రాస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే మనకి ఒక డేటాబేస్లో ఉన్న డేటాని ఎలా యాక్సెస్ చేసుకునే విధానం, మనం ఒక డేటాని స్టోర్ చేసుకున్నామంటే డేటా యాక్సెస్ చేసుకోవడానికే కదా, ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికే కదా. సో అందుకనే మనకి డేటా క్వెరీ లాంగ్వేజ్లో ఉన్న ఒకే ఒక్క కీవర్డ్ సెలెక్ట్ అనమాట. సో ఇవి యూజ్ చేసుకుని చాలా ఈజీగా మనం యాక్సెస్ చేసుకుంటాం డేటాని, స్టోర్ అయిన డేటాని. సో ఇది థర్డ్ టైప్ అన్నమాట. ఫోర్త్ టైప్ ఏంటంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డేటా ఇన్సర్ట్ చేసినా రిమూవ్ చేసినా అది సేవ్ చేసుకోవాలంటే కమిట్ అంటారు అన్నమాట. కమిట్ అంటే ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చేంజెస్ చేసిన తర్వాత ఆ చేంజెస్ కమిట్ అవ్వాలంటే ఏంటంటే ఆ చేంజెస్ ఇంకా సేవ్ అయిపోతాయి అన్నమాట. ఇంకా బ్యాక్ రాలేము. ఒకసారి సేవ్ అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని మళ్ళీ బ్యాక్ రాలేము. అలాంటప్పుడు దాన్ని ఏమంటారంటే కమిట్ అంటారు. సో మనకి డేటా ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనకి ఒక పర్టికులర్ డేటా డిలీట్ అయినా ఒకవేళ యాడ్ అయినా ఆ డేటాని కంప్లీట్గా సేవ్ చేసుకోవడమా, లేకపోతే అండు అంటాం కదా, అండు అంటారు కదా. అండు అంటే ఏంటి, అండు చేయమంటారు కదా. అండు అంటే ఏంటి, సో మళ్ళీ బ్యాక్ రావడం, చేసిన పని నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చాడు అంటే రోల్ బ్యాక్ అంటారు అన్నమాట. మనకి ఒకసారి మీకు అర్థమైపోయినా ఏం పర్లేదు, జస్ట్ మీరు తెలుసుకొని నెక్స్ట్ వీడియో మీకు ఫ్యూచర్ వీడియోస్లో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మళ్ళీ ఇవి జస్ట్ మీకు బ్రీఫ్గా ఐడియా ఇవ్వడానికి. సో మనకి కమిట్ అని రోల్ బ్యాక్ అని కొన్ని ఉంటాయి అన్నమాట ఇందులో ఈ సబ్ లాంగ్వేజ్లో. సో ఇవి ఏంటంటే మనకి ఒక పర్టికులర్ డేటా కంప్లీట్గా సేవ్ చేసుకోవడమైనా లేకపోతే ప్రీవియస్ స్టోర్ అయిన డేటా రిమూవ్ చేయడమైనా, అంటే మీకు ఏంటంటే ఇవి ఒక కమిట్ అయిపోవడం అన్నమాట. డేటా ఒకసారి కమిట్ చేస్తే ఇంకా డేటా ఫిక్స్డ్ పర్మనెంట్ అన్నమాట, టెంపరీ కాదు. అలాంటి ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అన్నమాట. సో మెయిన్గా ఈ 4 టైప్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 టైప్స్లో ఫస్ట్ నేను నెక్స్ట్ పార్ట్లో కవర్ చేసేది ఏంటంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. సో దాని తర్వాత మొత్తం ఇలా అన్నీ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మంచి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టేబుల్స్ ఉంటాయి కదా, టేబుల్స్కి క్వెరీస్ ఎలా రాయాలి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో ఇంతే. మొత్తం ఈ వీడియోలో 4 టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఒకసారి మీకు సమ్మరీ. సో 4 టైప్స్. సో ఇవి కదా మొత్తం 4 టైప్స్. ఒకసారి మీకు చూపిస్తాను. సో ఈ మొత్తం ఈ 4 టైప్స్ ఉన్నాయి కదా, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటా క్వెరీ లాంగ్వేజ్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో థియరిటికల్గా మీరు ఎప్పుడైనా గుర్తెట్టుకోవాలనుకుంటే ఇది థియరిటికల్ అన్నమాట. సో మనకి ప్రాక్టికల్గా ఎలా యూస్ చేయాలో కూడా నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం, టైప్స్ ఆఫ్ సబ్ లాంగ్వేజెస్ ఆఫ్ SQL సర్వర్స్. SQL సర్వర్లో సబ్ లాంగ్వేజెస్ నేర్చుకున్నాం అన్నమాట. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.